హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వర్క్ అవుతుంది అన్నాను కదా, కొంచెం డిస్టర్బ్ ఏమనుకోకండి. రేపు 3వ వారం వరలక్ష్మి పూజకి సంబంధించే సరుకులన్నీ తెచ్చిన అన్నీ మీకు చూపెడతాను. మీరు కూడా ఏదైనా పొరపాటుగా తప్పిపోయినా తెచ్చుకోపోయినా చూసి తెచ్చుకోండి, ఓకేనా? ఓలాక ఒక ఆమె ఇట్లా ఓడుతుంది కాబట్టి దీన్ని కూడా అదే ఓడుతాను. వాళ్ళు చెల్లి అందరూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చూపెడతాను ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అరిటాకులు. ఇవి పేరెంటాలకి ఎంతమంది చెప్పుకుంటే అంతమందికి భోజనాలు పెట్టుకునే అన్ని ఆకులు తెచ్చుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి ముగ్గురు చెప్పాను, 5 ఆకులు తెచ్చాను. ఎందుకంటారా, తల్లికి వాళ్ళతో పాటుగా నాతో 5, అమ్మవారితో 5 కాబట్టి 5 ఆకులే తెచ్చాను. ఆకులు కంపల్సరిగా ఉండాలి. అరిటాకులు దొరకాలంటే కష్టం, దొరికినందుకు చాలా సంతోషం. చూసారా, ఇవి మనము సత్యనారాయణ రథం చేస్తాం చూడు, ఆ లెక్కల్లో ఈ తల్లికి కూడా ఇవి కంపల్సరిగా ఉండాలి. ఇప్పుడు చూపెడతాను చూడండి. బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ ఇవి పేరెంటాలకండి. ఈ బ్లౌజ్ అండి కలశానికి, మనం కలశం కడతాం కదా, కలశంకి వేసుకోవాలి. చూసారు కదా, ఏగోండి అమ్మవారి చీర కలర్ బాగుందా? ఇది అమ్మవారికి. ఈ చీర రేటు 400 అండి. ఇది పేరెంటాలకండి, 3 పేరెంటాలు, ఇది ఒక్క పేరెంటాలకి. ఇవి 250 అండి. ఈ కలర్ చూడండి, ఇది 250. చూసారా, 3 పేరెంటాలు, 3 చీరలు, అరటి పళ్ళు. ఇక్కడ ఈ ఇంత చూడండి, 70 రూపాయల పువ్వులు. చూసారా, ఈ ఒక్కరోజు, ఈరోజు రేపు అమ్మో ఘోరంగా ఉంటాయి. 70 రూపాయలు ఎందుకు నమ్ముతారా? అసలు ఊరంటే వచ్చిన వాళ్ళు 20 రూపాయలకి ఇస్తారు ఖాళీ రోజుల్లో. ఈ రోజుల్లో 70 రూపాయల పువ్వులు. మా చెల్లి ఊరికాడ నుంచి ఇక్కడ సవక అక్క నాకు పంపించు, రథంకి పంపించక్క, అక్కడే సవక ఉంటుందని చెప్పింది. అసలు వెళ్ళేటోళ్ళు లేరు, ఎంతో కొంత పంపిస్తామన్నా వెళ్ళేటోళ్ళు లేరు. చూశారు కదా, 70 రూపాయల పువ్వులు అంటే ఎవ్వరూ నమ్మరు, కానీ కంపల్సరీగా అమ్మకు ఉండాలి కదా, తప్పదు మా తెచ్చుకోను. అమ్మవారి గాజులు చూసారా, పెడితే డజన్ పెట్టండి, డజన్నర పెట్టొద్దు, డజన్ పెట్టండి, 2 డజన్లు. ప్రస్తుతానికి అమ్మవారి గాజులే తెచ్చిన. అమ్మవారి కలశానికి వేయాలండి. ఈ నువ్వుల పోము అనేది కలశానికి కంపల్సరీగా వేయాలా. ఈ మధ్యలో ఉంది కదా, ఇది దీపానికండి. తెల్లవారు మనం దీపం పెడితే పొద్దుమీకి దాకా కాదు, మళ్ళీ నెక్స్ట్ రోజు తెల్లవారిన దాకా 6 గంట మనం దీపము ఎటుకి ఇది ఉపయోగించుకోవాలి, సరేనా? ఇగోండి ఒకటిలో కల్లాపు రంగు అండి, ఇక్కడే దొరుకుతుంది, మా ఆంధ్రాకి దొరకదు. చూసారు కదా, ఇవి పసుపు కుంకుమ పేరెంటాలకి. ఇవి పసుపు కుంకుమ ఇంటికి. ఆర్తి కుప్పి అమ్మవారికి పేరెంటాలకి పసుపు కుంకుమ ఇచ్చినాక, ఆర్తి కుప్పి ముట్టించి అమ్మవారికి ఇచ్చినాక పేరెంటాలకు కూడా ఇవ్వాలి కంపల్సరిగా. ఆకు చెక్క, పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం కంపల్సరిగా ఉండాలి. చూసారా, నువ్వుల నూనె అండి, పెడితే నువ్వుల నూనె పెట్టండి, లేకపోతే నెయ్యి దొరికే వాళ్ళకి నెయ్యి పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ నెయ్యి అంత దొరకదు, మాకైతే నెయ్యి దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది కానీ ఏమో ఎక్కడో ఏమో. ప్రస్తుతానికి నువ్వుల నూనె అండి.
ఈ పళ్ళు కూడా రకానికి ఒకటే, కేజీలు లెక్క అంటే మన వల్ల కాదు. రకానికి ఒకటి జామ పండు, బొత్తాయి పండు, యాప్లిస్, ఇది చిన్న యాప్లిస్, ఇదొక బొత్తాయి పండు, ఇది చెప్తా, ఇది మర్చిపోను, గుర్తొస్తుంది ఇవన్నీ చూపెట్టేలాగా. పులిహోర చేయడానికి నిమ్మకాయలండి. అమ్మవారికి పులిహోర కనపరం ఉండాలి. అసలు అయింది, ఇది మర్చిపోకండి. ఏది మర్చిపోయినా పర్వాలేదు. కలప పువ్వు అండి. ఆ అమ్మకి చాలా చాలా ఇష్టం. కలప పువ్వులే పుట్టింది కాబట్టి ఆ అమ్మకి ఇష్టం. ఇది ఎంతో తెలుసా? ఇది 70 రూపాయలు. ఈ ఒక్క పువ్వు 70 రూపాయలండి. తప్పదు. అంటి మొక్కలు మన ఊరికి ఎక్కడ చూసినా మొక్కలే. ఇక్కడ చూస్తే 120 రూపాయలు ఆ రెండు. చూసారా? ఇవన్నీ ఇక్కడికి కంప్లీట్ సామాన్ మొత్తం 2000 రూపాయలు అయినాయి. ప్రస్తుతానికైతే ఇంకా బోల్డ్ సరుకులు ఉన్నాయి. ఆ సరుకులు అంతే సింపుల్గా ఉంటాయి. సింపుల్ రేట్ ఎక్కువ, సింపుల్. ఆయన తెచ్చుకుంటాడు, నా వల్ల కాదు. ఎప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఇంట్లో అడుగు బయట పెట్టలేదు. ఈరోజు పోయిన మార్కెట్కి, అబ్బో దేవుడు ఎక్కడున్నాడో నాకు పూర్తిగా అవుపించినాడు ఈరోజు అండి. వచ్చి ముంత నీళ్ళు తాగిన, నా వల్ల కాలేదు. మా ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడండి, గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి ఇది అంటాడు, కష్టపడి సుఖపడొచ్చంట, సుఖపడి కష్టపడలేమా. ఆ మాట ఈరోజు నాకు ప్రూఫ్ అయ్యింది. ఎందుకో తెలుసా? 2 సంవత్సరాల అవతల బయట ఎండేంటో నాకు తెలియదు. ఆల్రెడీ ఈరోజు సామాన్లు తీసుకొని, కొంచెం సామాన్లు తీసుకొని వచ్చేసరికి అమ్మ బాబోయ్ నా పని అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పేరెంటాలకు మన ఇష్టమేనండి. 11 మందికి ఇచ్చుకున్నా, 11 మందికి చీరలు పెట్టుకున్న వాళ్ళు, సాంతున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదు ఇలాగే సింపుల్గా మనం అంత మట్టికి ఇవ్వలేమన్న వాళ్ళు, నేనైతే ప్రస్తుతానికి 3కి ఇస్తాను. నేరుడైతే నా మనసులో అనుకోను. ఈ సంవత్సరానికి ఒక 3కి ఇవ్వగలగాల. నాకు ఇవ్వడానికి ఓపిక సరిపోయింది. 3కి అయితే నిండు పసుపు కుంకుమ ఇవ్వాలనుకున్నాను. 3 వరకు అయితే నిండుగా మనం పసుపు కుంకుమ ఇవ్వాలి. రేపు ఇచ్చేటప్పుడు నిండు పసుపు కుంకుమ ఎట్లా ఇస్తాము అనే విధానం నేను చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇవి. నేను కాసు అనేది బీరువాలో ఉంది. కాసుకి ఇప్పుడైతే ప్రస్తుతానికి మరి లేగను, రేపు చూపెడతాను. కాసు కూడా తెచ్చుకున్నాను. 3200 అండి. అది చాలా పలసగా ఉంటుంది. బంగారం ఇప్పుడు రేట్లు కదా, వెళ్తుందో ఒకటి అమ్మకి వేసినామా లేదా అన్నట్టుగా అవుతుంది. సరేనండి, ప్రస్తుతానికైతే తల్లి వరకు అయితే ఈ సామాన్లు అండి. మనము పిండి వంటలు గట్రా వండుకోవాలంటే ఇంకా సరుకులు తెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను తెచ్చే సామాన్లు. మీరు కూడా ఏది పొరపాటుగా ఏది తప్పైనా అన్నీ తెచ్చుకోండి, ఓకేనా? ఎందుకంటే నేను తక్కువ తెచ్చుకోండి అంతే. ఆయన రేపు ఇలాగా పంపుతాడు, వెళ్ళి తెస్తాడు. ఎక్కడ 20 రూపాయల ఛార్జీ మీద, అబ్బా నడక ఎక్కువ ఛార్జీ, మధ్యలో కొంచెం ఉన్నదంతా నడకే. అందుకోసం నా వల్ల రాలేదు, నేను తెచ్చుకోలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ముందు రోజే తెచ్చుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అదే రోజు తెచ్చుకుంటే ఒకటి తెస్తాం, అడావుడి అయిపోతుంది. అందుకోసం ముందు తెచ్చుకొని అన్నీ పెట్టుకోనమనుకో, ఇప్పుడే గుర్తు వస్తుంది, అమ్మో ఏం మర్చిపోను మనిషి. అలాగనేసి కొంచెం ఓపో తెచ్చుకొని వెళ్ళినా, అప్పటికైనా సామాను ఇంకా బోల్డ్ తక్కువ. కొబ్బరికాయలు లేవు, మరి పాయసంకి ఎట్లేవు, ఏం లేదు. అన్నీ మా ఆయన మీదే, అన్నీ ఆయనే తెచ్చుకుంటాడు. ఏదో ఈ రోజుకి ఆడవాళ్ళ సామాన్లు ఇవన్నీ మగవాళ్ళకి తెలియదు. కొన్ని మర్చిపోండి అనుకో, మళ్ళీ వాళ్ళకి మనం అనడం, వాళ్ళు మనకనడం, అది అంతగా మంచిది కాదు కదా. అందుకోసమే వెళ్ళి నేను తెచ్చుకోను. మీరు కూడా అందరూ తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అమ్మవారి చీర నచ్చింది కదా, నాకు ఆ కలర్ చాలా నచ్చిందండి. ఈ కలర్ బాగా నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో కానీ చూశారు కదా, కలర్ అయితే సూపర్ ఉంది. అమ్మవారికి కూడా పసుపు ఎరుపు అంటే అమ్మవారికి కూడా చాలా చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు పూజ
పూజా విధానం అంతా అలంకరించినాక మీ అందరికి చూపెడతాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరూ ముందుకలా అన్నీ తెచ్చుకోండి, ఎందుకంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ తెచ్చుకుందిరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.